పరిగెత్తుకుంటా పారిపోవటం. నీ కాళ్ళు ఎప్పుడు చూసినా తప్పు చేసి పరిగెట్టే విధంగానే ఉన్నాయి, కానీ మంచి కోసం ఏ రోజైనా పరిగెట్టినయారా అని చెప్పి అన్నాడట. అనేసరికి ఈ రమేష్ యొక్క మనసులో ఒక రకమైన మార్పు కలగటం ప్రారంభించింది. ఆ మాట బాగా గుచ్చుకుంది ఈయనకి. ఈ అబ్బాయి ఇక ఏం చేశాడంటే ఆ రోజు నుంచి నిర్ణయం తీసుకున్నాడు, ఇక నేను ఏ తప్పు చేయకూడదు, ఇక తప్పు చేసిన దానికి నేను పరిగెట్టకూడదు అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆలోచన చేస్తూ ఉంటే ఇక ఒకానొక సమయంలో ఏమైందంటే స్కూల్లో టీచర్స్ డే అనేది వచ్చిందట. టీచర్స్ డే వచ్చేసరికి అందరు క్లాస్కి వచ్చారు. అందరు క్లాస్లో కూర్చున్న తర్వాత టీచర్ గారు వచ్చేసరికి ఆ టీచర్ గారికి పిల్లలందరూ వచ్చి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వటం మొదలెట్టారు. గిఫ్ట్ ఇవ్వటం మొదలుపెట్టేసరికి సడన్గా రమేష్ మధ్యలో నుండి క్లాస్లో నుండి లేచి పరిగెట్టడం మొదలెట్టాడు. పరిగెడుతూ ఉంటే ఇక అందరూ అనుకున్నారు ఎవరి దగ్గర ఏం దొంగతనం చేశాడో అని. ఇక అందరు ఎవరి గిఫ్ట్లు వాళ్ళు వెతుక్కుంటూ చూస్తూ ఉంటే అందరి గిఫ్ట్లు ఉన్నాయి. ఏమి దొంగతనం చేశాడు వీడు, విలువైనవి ఏమి దొంగతనం చేశాడని ఇక అందరు కలిసి వాడి వెనక పరిగెట్టడం మొదలెట్టారు. పిల్లలందరూ ఒక్కసారిగా క్లాసులో నుంచి బయటికి వెళ్ళిపోయేసరికి ఇక టీచర్ గారు కూడా ఆ పిల్లలందరి వెనక వెళుతూ ఉంటే ఒక చోటకు వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోయారు. ఏంటంటే ఈ రమేష్ అన్న వ్యక్తి, ఈ పిల్లాడు పరిగెట్టుకుంటూ వెళ్ళి అక్కడ దగ్గరలో ఒక చిన్న కొలను లాంటిది ఉంటే దానిలో కొన్ని తామర పువ్వులను తీసుకొని వాటితో చక్కగా ఒక దండ లాంటిది తయారు చేసి టీచర్ గారు రాగానే టీచర్ గారికి ఇచ్చి, టీచర్ హ్యాపీ టీచర్స్ డే అన్నాడట. అందరూ చూసి ఆశ్చర్యపోయారు. ఆ రోజున టీచర్ గారు చాలా సంతోషపడ్డారు. పడిన తర్వాత అరే నువ్వేదో తప్పు చేసావు అందుకని నువ్వు పరిగెట్టావని చెప్పి మేము అనుకున్నాంరా అంటే, ఇదిగోండి మేడం పలానా రోజున ఆ సార్కి నేను వెళ్ళి ఢీ కొట్టాను, ఆ రోజున ఆ మాస్టర్ నాతో ఈ మాట అన్నారు, ఆ రోజు నుంచి ఇక తప్పు చేయటానికి నేను పరిగెట్టకూడదు అని నేను నిర్ణయం తీసుకున్నాను, ఈ రోజు నుంచి నేను మంచి పని చేయటానికే పరిగెడతాను అన్నట్లుగా తాను మాట్లాడాడట. ఈరోజు దేవుని యొక్క బిడ్డలమైన మనము, దేవుని పిల్లలమైన మనము, దేవుని వాక్యానుసారముగా జీవించాలని ఆశ కలిగిన మనము దేని కొరకు పరిగెడుతున్నామో ఒక్కసారి ఆలోచించండి. దైవ వాక్యములో బోధించిన మాట ఏమిటంటే, కీడు చేయు వారికి లేదంటే కీడు చేయుటకు పరుగులెత్తు పాదములనేవి దేవునికి అసహ్యమైనవిగా దైవ గ్రంథంలో మనకు బోధించబడుతూ ఉంది. ప్రైజ్ ది లార్డ్.